నేను మీ ఆశుని ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఇక్కడ చూసుకుంటే హోండా షైన్ బైక్ వచ్చేసింది BS4 బైక్ అనమాట. సో ఈ బైక్ వచ్చేసి మన కస్టమర్ అయితే ఫోక్స్ లైట్ ఏమన్నాడు. సో ఫోక్స్ లైట్ అయితే నేను ఆల్రెడీ ఫిట్ చేశాను. ఇది వీడియో అనేది ఓన్లీ మెకానిక్ పర్పస్, ఎందుకంటే ప్రతి మెకానిక్ అనేది ఈ ఆల్టరేషన్ అనేది చేసుకోగలరు కాబట్టి అంతకుముందు చేశాను. ఎందుకంటే మీ టైం అనేది నాకు చాలా విలువైనది. సో మనకి ఈ రాడ్ వచ్చేసి మనకి ఆటోమొబైల్ షాప్లో తిరిగిపోతుంది. మనకు హార్న్ క్లిప్ రాడ్ అంటే ఇచ్చేస్తారనమాట. మనకి ఇక్కడ ఫోక్స్ రాడ్కి ఫుల్ టైట్ చేసేసాను. ఫుల్ టైట్ చేసేసి కొంచెం ఇలా బెండ్ చేశాను కటింగ్ బద్దిని. మనకి ఈ టైప్లో అయితే ఫిట్ చేసేసాను. మనకి ఇంకోటి వచ్చేసి వైరింగ్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే నీట్గా నేనైతే తీసుకున్నాను అనమాట. చూడండి, నైట్గా తీసుకున్నాను. ఎందుకంటే మనం వైరింగ్ చేసేది కూడా మన కస్టమర్కి బాగా నచ్చాలి. సో వైరింగ్ చేసినట్టు కూడా మా అనిపించదు, కంపెనీ ఫిట్టింగ్ అయితే ఉండాలా. ఇప్పుడైతే నేను లైట్లు అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫిట్ చేసుకున్నాను. ఈ ఫోక్స్ లైట్ అనమాట. ఫోక్స్ లైట్ అంటే దీంట్లోనే మనకి 2 టబ్స్ ఉంటాయి అనమాట. ఈ లైట్లోనే 2 టబ్స్ ఉంటాయి. అంటే వైట్ కలర్ ఒకటి వస్తుంది, అలాగే ఇలా ఎల్లో కలర్ ఒకటి వస్తుంది, అలాగే వైట్ కలర్ ఒకటి వస్తుంది. మనకి ఈ వైరింగ్ కలెక్షన్ ఎలా ఇవ్వాలి, మనకి ఇక్కడ చూసుకుంటే స్విచ్ చూపించండి. ఇక్కడ స్విచ్ చూసుకుంటే ఒకే స్విచ్లో 2 స్టెప్పులు అనమాట. మనకి ఎందుకంటే ఈ 2 స్టెప్ కాబట్టి ఇది 2 స్టెప్ స్విచ్ అనమాట. ఇది మీకు ఎవరైనా కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకైతే కొరియర్ చేస్తాను. ఇదైతే మన కాడ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఇప్పుడు 2 స్టెప్ అనేది ఎలా కలెక్షన్ ఇవ్వాలి, బాడీ ఎర్త్ వెళ్ళాలి, కలెక్షన్ ఎలా ఈజీ మెథడ్లో చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి లైట్లు తీసుకున్నాను, ఇక్కడ కూడా లోపల నుంచి తీసుకున్నాను, ఎలాంటి లేదు. సో ఇది కలర్ కోడింగ్ అనేది ఎల్లో అనేది మనకి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఈ 2 ఎల్లో వైర్స్ ఉంది కదా, ఈ 2 ఎల్లో వైర్స్ని మనం ఇలా జాయిన్ చేసి చెప్తాను కలెక్షన్ ఇచ్చేసి. మీకు వీడియో అయితే స్కిప్ చేయబాకండి. స్కిప్ చేస్తే ఏంటంటే మీకు మ్యాటర్ అనేది నేను అర్థం కాకుండా ఇలా నీట్గా అనేది ఒలిచేసుకోవాలి. ముందు వైర్లన్నీ నేను ఒలిచేసుకుంటాను ఫ్రెండ్స్. వైర్లు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకుంటే 2 లైట్లు 2 వైర్లు తీసుకోవాలి. 2 వైర్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఎల్లో వైర్ ఉంది కదా, ఈ ఎల్లో వైర్కి ఎల్లో వైర్ ఇటు జాయిన్ చేసుకోవాలి. చూసుకుంటే ఈ ఎల్లో వైర్కి ఎల్లో వైర్ అనేది ఇట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్విచ్కి ఎలా వేయాలి కలెక్షన్ అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఈ రెడ్ వైర్కి రెడ్ వైర్ ఇచ్చేయాలి ఇలాగా. ఇదైతే చాలా సన్నగా ఉంటాయి, అదే నిదానంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు లైక్తోనే వస్తుంది. సో ఈ బ్లాక్ వైర్కి ఇచ్చేస్తున్నా. చాలా ఈజీ మెథడ్లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి వర్క్ అయితే. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకైతే చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో చాలామంది అయితే లైక్ చేయటంలో చూసేవాళ్ళు కంపల్సరీ లైక్ చేయాలి ఫ్రెండ్స్. మనకి జాయింట్లు అయితే ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి స్విచ్ వైర్ అనమాట. ఇక్కడ స్విచ్ చూపించమంటారు, ఈ స్విచ్ వైర్ అనమాట. ఈ స్విచ్ వైర్ కలెక్షన్ ఈ కలర్ కోడింగ్ అని చెప్తాను. ఈ మెయిన్ రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్ అనేది మనం బ్యాటరీ నుంచి అంటే లాక్ సెట్ నుంచి కలెక్షన్ అయితే తీసుకోవాలి. అది ఎట్లా చూపిస్తాను మీకు. వైర్ అయితే ఎక్కడ కట్ చేయకూడదు అనే మనకి జాయింట్లు చేయకుండా కంపెనీ ఫిట్టింగ్ ఉన్నట్టు చేయాలి. ఎందుకంటే అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే తీసేసాను అనమాట. ఇక్కడ నీట్గా అయితే ఒలిచేసుకోవాలి మనం. నీట్గా ఒలిచేసుకున్న తర్వాత కంపల్సరీగా వైర్ అయితే స్విచ్ అయితే బాగుంది, ఎందుకంటే కాపర్ వచ్చింది. నేను అంతకుముందు లైట్లు తెప్పిస్తే అంత క్వాలిటీ అయితే నాకు రాలేదు, లైట్లో క్వాలిటీ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే లాక్ సెట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రెడ్ ఉంది, అలాగే రెడ్లో బ్లాక్ ఉంది అనమాట. ఈ రెడ్లో 12 వోల్టేజ్ అనేది ఎప్పుడు సప్లై అనేది ఎప్పుడు ఉంటుంది. మనం ఇగ్నిషన్ అంటే తాళం ఆన్ చేసినప్పుడు ఇక్కడ రెడ్లో బ్లాక్ లైన్ ఉంది కదా వైర్, ఇక్కడ చూడండి దీంట్లో సప్లై వస్తుంది. మనకు దీంట్లో దోపేయాలన్నమాట. ఎక్కడ అనేది కట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం కట్ చేస్తే ఏంటంటే మన వర్క్ వాల్యూ అనేది పోతుంది. మనం ఇలా నీట్గా దోపేస్తే మనకు అవసరం లేదని తీసుకోవచ్చు, వైరింగ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇలా అయితే దీంట్లో దోపేసి దీని తర్వాత దీన్ని టేప్ వేసేయండి ఫ్రెండ్స్. ఇలా దోపేసం అయిపోయింది. ఇప్పుడు 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్కి ఎలా కలెక్షన్ అది కూడా చెప్తాను. ఇప్పుడు మనకి ఈ 2 వైర్స్లో దేనికైనా ఇచ్చుకోవచ్చు కలెక్షను. మనకి ఇది రెడ్కి వేయాలి ఎల్లోకి వేయాలని ఏం లేదు. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మనకి స్విచ్ నుంచి వచ్చే వైర్కి రెడ్ వైర్ అనేది బ్యాటరీకి ఇవ్వాలి కంపల్సరీగా, లాక్ సెట్కి ఇచ్చాము. ఈ మిగతా 2 కలర్స్ అనేది కంపల్సరీగా ఏం చేయాలంటే మనం దేనికైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ వైర్కి అయితే దీనికి ఇస్తున్నాను, మీరు దేనికైనా ఇచ్చుకోవచ్చు, అలా ఏం లేదు. దీనికైతే వేసేసాను. ఇలా మడత పెట్టాలి.
మళ్ళీ దీన్ని కూడా వేసేసాను. మనం వైరింగ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి నీట్గా ఉండాలి. మీకు నీట్గా ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. మన వర్క్ అనేది నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. మనకి వర్క్ నీట్గా పోతే మనకి ప్రయోజనం ఉండదు. ఇది బాడీ ఎర్త్ తీయాలన్నమాట. బ్లాక్ వైర్ అనేది బాడీ ఎర్త్ అనేది మీరు వైర్కి ఇవ్వాలా లేకుంటే బాడీకి ఇవ్వాలా అనేది అది కూడా చెప్తాను. నేను టేప్ వేసేస్తాను మీకు ఫ్రెండ్స్. ఇదైతే నీట్గా అయితే ఇదైతే నీట్గా టేప్ వేసేస్తున్నాను. సో ఇది మనకి ఎక్కడ కలెక్షన్ ఇవ్వాలనుకుంటే మీరు బాడీకైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకుని 2 బోల్టాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు, బాడీ నుంచి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూసుకుంటే ఇండికేటర్కి మనకి బైక్లో నుంచి ఒక వైర్ వస్తుంది అనమాట, గ్రీన్ కలర్ వైర్. మనకి ఇండికేటర్కి సప్లై వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్కి వచ్చే సప్లై మనకి వైరింగ్ కిట్లో నుంచి వచ్చే సప్లై నుంచి తీసుకున్నాను అనమాట. బాడీ ఇక్కడ నుంచి చిన్నగా కట్ చేయలేదు, నేను ఊరికే సైడ్ చేశాను. బాడీ కంటే ఇద్దాం అనుకున్నాను కానీ ఊరికే మనకి ఎప్పుడైనా సర్వీసింగ్ చేసినప్పుడైనా కానీ ఎవరైనా తీసినప్పుడు కానీ వైర్లు అనేది బాడీకి ఇస్తే ఇరిగిపోతూ ఉంటాయి. సో మనకి ఫిక్స్డ్గా ఉంటుందని నేనైతే దీంట్లోంచి వైర్ అయితే కట్ చేయకుండా లైట్గా అయితే ఇట్లా జరిపాను అనమాట. దీని నుంచి మీరు లైట్గా ఇలా టైట్గా బిడ్డి చేసుకుంటే మన బాడీ ఎర్త్ అనేది ఇంకా పర్మనెంట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది అనమాట, కరెక్ట్గా ఉంటుంది. బాడీకి ఇస్తే ఏంటంటే ఎవరైనా డోన్ తీసినప్పుడైనా ఇరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం నీట్గా టేప్ వేస్తున్నాం దీనికి. బాడీ ఎర్త్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఈ వైర్స్ అనేది గందరగోళం లేకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా టేప్ వేసుకుంటే మనకి ఫిక్స్డ్గా ఇంకా నీట్గా ఉంటాయి, ఎక్కడ కదలకుండా, వైర్లు గందరగోళం లేకుండా. ఇప్పుడైతే మీకు లైట్లు అనేది నేను ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఎల్లో లైట్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫోక్స్ మామూలుగా రావట్లేదు. ఇక్కడ చూసుకోండి మనకి తెల్లవారుజామున 10 గంటలు అవుతుంది, అయినా చూడండి ఫోక్స్ ఎలా వస్తుందో. ఇప్పుడైతే వైట్ లైట్ ఇక్కడ చూపించండి. ఇక్కడ చూడండి వైట్ లైట్ వస్తుంది. అలాగే ఒకే స్విచ్లో 2 స్టెప్ వైట్ లైట్ అలాగే ఎల్లో లైట్. మనం ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి స్విచ్, ఇక్కడ స్విచ్ మనకి చూసుకోండి వైట్ వస్తుంది, ఇక్కడ వైట్ లైట్ వస్తుంది ఫోక్స్ ఇక్కడ చూసుకోండి, అలాగే ఎల్లో కూడా వస్తుంది. మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఒకే మనకి ఇక్కడ చూసారా, ఇదే దీంట్లో మనకి ఒకే స్విచ్ గంటలు అయితే మనకి 2 స్టెప్ అనేది మనమైతే వైరింగ్ కిట్ అనేది చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్గా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసే వాళ్ళు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.